అన్నీ సగం సగం అర్థం చేసుకుంటూ వింటారు నువ్వు. అందుకే నాడు సగం ఉండిపోయాడు అలా ఎదగకుండానే. నువ్వు వర్క్ చేయడం ఏంటి? చిచి, నేను వర్క్ చేయడం ఏంటి? గేమ్ ఆడుతున్నాను. అదే కదా. ఎందుకు మామ అంత ఫ్రస్ట్రేషన్ అయిపోతున్నావు? తన గురించి నువ్వేం పట్టించుకోకు. అదిగో చూసావా, ఎదురుగా కూర్చొని అలా ఓవర్ యాక్షన్ చేస్తుందో. నరదిష్టి నాగదోషం అన్నీ ఆ కళల్లోనే ఉన్నాయి. ఈ 6 months అయినా సరే జాగ్రత్తగా వర్క్ చేసుకో. ఈలోపే బయటికి వెళ్ళిపోయేలా బిహేవ్ చేయకు. ఓకే సార్, ఇంకా నేను అనుకున్నది చేయాల్సిన టైం వచ్చింది. ఏమైందిరా అలా ఉన్నావు? ఈ వ్యాలంటైన్స్ డే కూడా నా పక్కన వ్యాలంటైన్ లేకుండా ఒంటరి పెంగ్విన్లా ఉండిపోయానురా. నువ్వు బాధపడకు మావా, నేను నీకు తోడుగా ఉన్నాను. చిచి, నేను అలాంటోని కాదు. చిచి, నేను అలాంటి కాదు, నీకు తోడుగా ఉన్నానని చెప్తున్నాను. నువ్వు ధైర్యంగా వెళ్ళి ఐశ్వర్యకు ప్రపోజ్ చేయి. తను ఒప్పుకుందనుకో, నెక్స్ట్ ఇయర్ మీ ఇద్దరు వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుందరు. ఒకవేళ ఒప్పుకోలేదనుకో, మన ఇద్దరం మద్యపానం డే సెలబ్రేట్ చేసుకుందాం. ఏమంటావు? చెప్పాలంటే ముందు ఐశ్వర్య ఆఫీస్కి రావాలి కదా. వెళ్ళి కేరళలో కూర్చుంది. ఆవిడ వచ్చింది కదా. ఎప్పుడు? ఇప్పుడే. అదిగో అక్కడ కారిడార్లో కూర్చొని వర్క్ చేసుకుంటుంది. అయితే ఈరోజే చెప్పేస్తాను. ఇప్పుడే చెప్పే. ఇప్పుడా? మరి ముహూర్తం చూసుకొని చెప్తావా? ఏమని ప్రపోజ్ చేయాలరా? నా శవానికి తలకొరువు పెట్టే అవకాశం నీ పిల్లలకి ఇస్తావా అని అడుగు. చిచి, అలా ప్రపోజ్ చేస్తే ఏ రోడ్డు మీద అడుగు తినేవాళ్ళ చూస్తారు అమ్మాయిలు. బాగా ఎక్స్పీరియన్స్ అనుకుంటా. ఏదో ఒకటి వెళ్ళి ప్రపోజ్ చెయ్యే. ఇంకా చూస్తున్నావు ఏంట్రా, ఇల్లు. ఏంటి ఇంత సిన్సియర్గా వర్క్ చేస్తున్నావు? మేనేజర్ ఏమైనా అన్నాడా? అలా ఏం లేదండి, చూసి చాలా రోజులైంది. ఎలా ఉన్నారు? అవును, 23 రోజుల 13 గంటల 14 నిమిషాలు. ఓ, ఫోన్లో టైమర్ ఆన్ చేసినట్టు భలే చెప్తున్నారు. ఫోన్లో కాదు, నా ప్రాణంలో. ఏంటి? ప్రోగ్రాంలో, సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలో టైమర్ అప్డేట్ చేశానని చెప్తున్నాను. ఓహో, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. ఈ 20 రోజులు నిన్ను కలవకపోతేనే నా వల్ల కాలేదు. మన ఇద్దరికి ఎప్పటి నుంచో పరిచయం ఉన్నంతగా అలవాటైపోయావు. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను ఐశ్వర్య. నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నువ్వు ఓకే అంటే సాయంత్రం కేరళ ఫ్లైట్ టికెట్లు బుక్ చేసేస్తాను. మా పేరెంట్స్తో మీ ఇంటికి వచ్చి మా తమలపాకులో మీ కొబ్బరి బొండాలెట్టి మార్చేసుకుందాం. ఏమంటావు? నాకు కొంచెం వర్క్ ఉంది, మళ్ళీ మాట్లాడతాను. ప్రవీణ్, నేను నిన్నొక విషయం అడుగుతా, నిజం చెప్పు. అంటే దేని గురించి? వరప్రసాద్ గురించి. నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకోవాలి. అది నువ్వు చెప్పేదాని మీద ఆధారపడి ఉంది. ఈ విషయంలో నువ్వే నాకు హెల్ప్ చేయాలి. నాకు అర్థమైంది. వరప్రసాద్ ఇంతకుముందు ఎవరినైనా లవ్ చేశాడనే కదా? అవును, అది సోనియా కదా. అవును, కానీ వాడు మోసగాడు అయితే కాదు. సోనియాని ట్రూగానే లవ్ చేశాడు. వాళ్ళిద్దరూ చాలా బాగుండేవారు. కానీ సడన్గా ఏమైందో తెలియదు, వీడంటే నచ్చినట్టుగా మాట్లాడడం మొదలుపెట్టింది. పెళ్లి వరకు వెళ్తుంది అనుకున్న వాళ్ళ ప్రేమకి బ్రేకప్తోనే బ్రేక్ పడిపోయింది. ఏం జరిగిందని నిన్ను అడగలేను. అమ్మ నాన్న చనిపోయిన తర్వాత మన విషయంలో క్వశ్చన్ చేసే అధికారం నీదే. నువ్వేం చెప్పినా తిరిగి అడగకుండా చేసే అలవాటు నాది. నువ్వు అడగకపోయినా చెప్పాల్సిన బాధ్యత నాది. చెప్పే సందర్భం కూడా వచ్చింది. వరప్రసాద్ నేను ప్రేమించుకున్నాం, పెళ్ళి కూడా చేసుకుందాం అనుకున్నాం. కానీ నీ పెళ్లి బాధ్యత కూడా నా మీదే ఉంది కదా. నీకోసం సంబంధాలు చూసినప్పుడు
బయట పరిస్థితులు చూసి చాలా భయమేసింది. ఎందుకంటే నువ్వు చిన్నదానివి, అమ్మ నాన్న నిన్ను గారాబంగా పెంచారు, నన్ను మగాడిలా పెంచారు. రేపు నీ లైఫ్లో ఏదైనా ప్రాబ్లం వస్తే నేను డీల్ చేసినట్టు నువ్వు డీల్ చేయలేవు. రేపు నిన్ను చేసుకునేవాడు ఎలా ఉంటాడో తెలీదు. వరప్రసాద్ అయితే చాలా కేర్గా చూసుకుంటాడు. తన పేరెంట్స్ విషయంలో కూడా చాలా రెస్పాన్సిబుల్గా ఉంటాడు. అందుకనే తనైతే నీకు కరెక్ట్ అనిపించింది. మీ ఇద్దరిని కలపాలని ట్రై చేశాను. ముందు నేను ప్రేమించానని తెలిస్తే నువ్వు ఒప్పుకోవని నీ దగ్గర ఈ విషయం దాచాను. నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా? అంటే నా లైఫ్ గురించి డెసిషన్ తీసుకునే అవకాశం కూడా నాకు లేదా? మీ చెల్లికి నువ్వు మంచి చేయాలని ఇంటెన్షన్ కరెక్టే, కానీ మనలో పరిస్థితి ఏంటి? లేదురా, నీకు ఐశ్వర్యనే కరెక్ట్. మరి నీకెవరు కరెక్ట్? నాదేముంది, నేను ఎవరితోనైనా అడ్జస్ట్ అయిపోతా. అయితే ఓ పని చేయి, నువ్వు ముందు ఎవరినైనా మ్యారేజ్ చేసుకో, తర్వాత ఐశ్వర్యాన్ని నేను చేసుకుంటాను. ఏంటి, మనం పెళ్లి చేసుకుందామా? అంటే నువ్వు లవ్ చేసింది మా అక్కని, తనని నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఇప్పటి నుంచి నాకు ఫోన్ చేయడానికి, కలవడానికి మాత్రం ట్రై చేయకు. ఏంట్రా అంత సీరియస్ డిస్కషను? నా జీవితంలో మోస్ట్ కన్ఫ్యూజింగ్ మూమెంట్ అంటే ఇదేరా. ఏం అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు ప్రేమించిన తన వైపు వెళ్ళాలా, తన చెల్లి కోసం ప్రేమను వదిలేసిన తన వైపు వెళ్ళాలా? అర్థం కాలేదురా. అంటే ఒకళ్ళ పాస్ట్ ఒకళ్ళ ఫ్యూచర్ రా. ప్రజెంట్ ఇప్పుడు ఫ్యూచర్ వైపు వెళ్ళాలా, పాస్ట్ వైపు వెళ్ళాలా? పిచ్చి పట్టిందా నీకు? ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? నిజంగానే పిచ్చి పట్టినట్టుందిరా. అర్జెంటుగా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. అది గైనకాలజిస్ట్ కాదురా, సైకియాట్రిస్ట్. మాయ ఐశ్వర్య ఇద్దరు అక్క చెల్లెలురా. ఇంకా ఎంతసేపు షాక్ అవుతారా? అంటే మావా, ఇంతకాలం ఇదంతా నువ్వు మేనేజ్ చేస్తున్నావు అనుకున్నాను రా. వాళ్ళిద్దరూ కలిసి నిన్ను మేనేజ్ చేస్తున్నారని అనుకోలేదురా. నువ్వే కాదురా, నేనే నమ్మలేకపోతున్నాను. సరే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏమోరా, ఇద్దరు నువ్వు కావాలని కొట్టుకుంటే విషయం వేరేలా ఉండేది. కానీ వీడు నీ వాడంటే నీ వాడని పాత సినిమా హీరోయిన్ లాగా అటోకులు ఇటోకులు వెళ్ళిపోయారురా. అంటే ఇద్దరు నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారంటావా? నేను ఇద్దరిని ఎవరి టైం లైన్లో వాళ్ళని సిన్సియర్గానే లవ్ చేశాను రా. మాయ ఉన్నప్పుడు తను సంతోషంగా చూసుకోవడానికి ఏం కావాలంటే అది చేశాను. తర్వాత తను వెళ్ళిపోయాక ఐశ్వర్యాన్ని కూడా అంతే సిన్సియర్గా ఇష్టపడ్డాను. కానీ ఐశ్వర్య నా లైఫ్లోకి రావడానికి కారణం మాయ అని తెలిసి ఇప్పుడు మాయ మీద కోపం కంటే తను ఎలా చేసింది అంటే నా బాధ ఎక్కువగా ఉందిరా. అంటే ఇప్పుడు మాయ వచ్చి పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకుంటావా? ఏమోరా, నాకేం తెలియట్లేదు. కానీ నాకు ఒకటి అర్థమైందిరా. ఏంటది? నీకెవరూ లేకపోయినా నువ్వు సింగిల్ గడివి. నా కోసం ఇద్దరు అమ్మాయిలు ఇష్టపడుతున్నా, నేను సింగిల్ గడిని. ఇద్దరం ఒకటేరా. సోనీ, ఏంటి? నీతో కొంచెం మాట్లాడాలి. సరే పూజ, నేను మళ్ళీ చేస్తాను. ఏంటి నీ గోలా? ఆఫీస్కి వెళ్ళకుండా ఇక్కడేం చేస్తున్నావు? నీతో కొంచెం మాట్లాడాలని. సాయంత్రం ఇంటికి వచ్చాక మాట్లాడతాను కదా. సాయంత్రం ఇంటికి వస్తేమో ఆఫీస్ నుంచి లేట్ అయిందంటావు, మార్నింగ్ ఏమో ఆఫీస్కి వెళ్ళాలి లేట్ అవుతుందంటావు, ఫోన్ చేస్తే ఏమో ఫోన్ లిఫ్ట్ చెయ్యవు. నేను నీతో ఫ్రీగా ఇంకెప్పుడు మాట్లాడాలి సోనీ? ఇప్పుడు మాట్లాడకపోతే ఏమైంది? రోజు నీతో పెద్ద తలనొప్పి అయిపోయింది నాకు. నన్ను ప్రశాంతంగా ఉండనియవా? పెళ్లి కొప్పుకున్నందుకు నువ్వెప్పుడు మాట్లాడమంటే అప్పుడు మాట్లాడాలా? ఇప్పుడేంటి, ఏం మాట్లాడాలి చెప్పు? అంత చిరాకు గడిగితే ఏం మాట్లాడను సోనీ. నా ముఖమే ఇంత. ఎందుకు ఎప్పుడు చూసినా నా మీద చిరాకు పడతావు? నేనేమన్నా మనలో మాణిక్యాలు అడిగానా? కొంచెం ప్రేమగా మాట్లాడమని అడుగుతున్నా కదా, అంతలోనే అంత చిరాకు ఎందుకు? మళ్ళీ మళ్ళీ అదే అడిగి విసిగిస్తావెందుకు? అప్పుడప్పుడు మాట్లాడుతున్నాను కదా. బేబీ. ఎవ్వరికి బేబీ, ఎవరు బేబీ? మూసుకొని బయలుదేరు. మొత్తం చూసేసారా? బాధపడకరా, ఎవరికి చెప్పనులే. చెప్పాలరా, నాలా అందమైన అమ్మాయి లైఫ్లో రావడం కోసం జాబులు, సేవింగ్స్, ఇల్లు, కారు ఇవన్నీ అరేంజ్ చేసుకోవడానికి నానా సంకలనాకి అందరు అబ్బాయిలకి చెప్పనురా. రే, మన లైఫ్లోకి వచ్చే అమ్మాయి మనసులో మనం లేకపోతే మనం ఎంత సంపాదించి పెట్టినా తను సంతోషంగా ఉండదు, మనల్ని సంతోషంగా ఉండనివ్వదురా. చీనా జీవితం. బా, ఏం చెప్పావురా? ఈ ఒక్క మాటతో ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అయిపోయావు తెలుసా? ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ.
రేయ్, పెళ్ళాం దగ్గర పరువు లేనని చూసి నువ్వెంత ప్రౌడ్గా ఫీల్ అయినా లాభం లేదురా. నేనుంటా. ఒరేయ్, తన మాటలు నువ్వు పట్టించుకోకు. పట్టించుకోవాలరా, లేకపోతే నా మాటలు కూడా పట్టించుకోవట్లేదు అని పాయింట్ రైజ్ చేసి గొడవ పెట్టుకొని మరీ విడిపోవడానికి రెడీ అవుతారా. నిన్ను చూస్తే జాలేస్తుందిరా నాకు. జాలి పడకమా, జాగ్రత్త పడు. పెళ్లి చేసుకునే ముందు అమ్మాయి మనసు ఏంటో తెలుసుకో, లేకపోతే నా అలా బాధపడాల్సి వస్తుంది. మా నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి పెళ్లి గురించి, చెప్తావా? వీలైతే అసలు పెళ్ళే చేసుకోకు మామ, అది ఇంకా బెటరు. నువ్వేమనుకోనంటే నీతో కొంచెం పర్సనల్ విషయాలు మాట్లాడాలి. మాట్లాడొచ్చా? మాట్లాడండి. మీ నాన్నగారు స్ట్రిక్ట్గా ఉంటారా? చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. బయటికి ఫ్రెండ్స్తో వెళ్ళాలన్నా గంట సేపు బ్రతిమలాడాలి. చాలా ఫ్రెండ్లీగా ఉంటారని చెప్పావే. ఉంటారు, కానీ ఏమైనా చేయాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా చాలాసేపు బ్రతిమలాడించుకుంటారు. పెళ్ళైతే నీకు అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏం లేవనుకుంటా. చచా, అప్పారావు నాకెప్పుడు అస్సలు ఏ రిస్ట్రిక్షన్స్ పెట్టడు. ఎక్కడికి వెళ్తావు అని అడుగుతాడు, అది జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం. మ్మ్. అంటే నీ మీద అప్పారావుకి బాగా నమ్మకం ఉందన్నమాట. అవును, నేనంటే చాలా నమ్మకం. నీ డ్రెస్సింగ్ గురించి ఎప్పుడైనా అబ్జెక్షన్ చెప్పాడా? చచా, ఎప్పుడు ఏం అబ్జెక్షన్స్ చెప్పడు. నాకేం ఇష్టమైతే అది వేసుకోమంటాడు. పోనీ డౌరీ గురించి కానీ ఇంకా వేరే ఏమైనా ఫ్యామిలీ ఇష్యూస్ అలాంటివి ఏమైనా మీ మధ్యన ఉన్నాయా? అలాంటివన్నీ ఏం లేవు ప్రసాద్ గారు. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు ఇప్పుడు? ఎందుకంటే వాడు ఎంత బాధపడుతున్నాడో మాకు తెలుసు కాబట్టి. మీ పుట్టింట్లో ఎంత హ్యాపీగా ఉంటున్నావో వీడితో కూడా అంతకన్నా హ్యాపీగా ఉంటున్నావు కదా. కావాల్సింది నీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చే లైఫ్ పార్ట్నర్ దొరికినప్పుడు వాడితో 4 మాటలు ప్రేమగా మాట్లాడొచ్చుగా. చూడు సోని, మనం ఎప్పుడూ ఆయన ఎగతాళి చేస్తూ మాట్లాడమే కానీ వాడెప్పుడూ నీ గురించి ఎగతాళి చేసి మాట్లాడలేదు. నువ్వు ప్రేమ చూపించట్లేదని ఏడ్చాడే కానీ నీ మీద అనుమానం ఉందని కానీ నిన్ను వదిలేస్తానని కానీ ఎప్పుడు అనలేదు. జీవితంలో అర్థం చేసుకుని అందమైన పార్ట్నర్ రావాలని అందరూ కోరుకుంటారు, కానీ అందం దొరికినంత ఈజీగా అర్థం చేసుకునే వాళ్ళు దొరకట్లేదు. పెళ్లి చేసుకోవడానికి 1,00,000 కారణాలు ఉండొచ్చు, కానీ కలిసి ఉండడానికి కావాల్సింది మాత్రం ఒకటే, అండర్స్టాండింగ్. ఒకసారి నువ్వు అన్న అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. సోనీ, నువ్వేంటి ఇక్కడ? కొడితే ఎక్కడికి వెళ్ళిపోయావు రాత్రంతా? నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఎంత వెతికానో తెలుసా? ఎక్కడికైనా వెళ్తే ఒక మాట చెప్పాలని తెలీదా? నాతో మాట్లాడడం నీకు ఇష్టం లేదు కదా అని నేను చెప్పానా? కోపంలో ఒక మాట అనేస్తే అలా చెప్పపెట్టకుండా వెళ్ళిపోతావా? ఇంట్లో ఒక అమ్మాయి ఉందని తెలీదా నీకు? కంగారు పడుతుందని తెలీదా? నిన్న వరకు అలానే ఆలోచించాను. నేనంటేనే నీకు పడట్లేదు కదా, ఎందుకులే ఇబ్బంది పెట్టడమని. ఏడ్చావులే, ఇంకెప్పుడు ఇలా చేయకు సరేనా? నైట్ నుంచి ఏమైనా తిన్నావా లేదా? నిన్నే అడుగుతుంది. నువ్వు నా మీద కేర్ తీసుకుంటున్నావా? నేను కాకపోతే ఇంకెవరు తెలుసుకుంటారు? తిన్నావా లేదా? లేదు. పీకల దాకా తాగుంటావు, తినకపోతే పేగులు మాడిపోవా? నీ హెల్త్ ఏమైపోవాలి? సరే, దారిలో ఏమైనా తిందు పదా. ఐఎమ్ సారీ, నిన్న నోటుకొచ్చిందల్లా తిట్టేశాను. ఇంకెప్పుడు అలా తిట్టాను, కొంచెం కొంచెం తిడతా. ఇంకెప్పుడు ఇలా చెప్ప పెట్టకుండా వెళ్ళొద్దు సరేనా? పద ఏమైనా తిందాం. ఏం మాట్లాడుతుందంటావు? రారా, నువ్వెళ్ళు. చెప్పు, ఎందుకు రమ్మన్నావు? నువ్వే కదా అన్నావు నాకు నచ్చిన అబ్బాయిని చూసుకుంటే ఐశ్వర్యని పెళ్లి చేసుకుంటాను అని. అవును, నాకు నచ్చిన అబ్బాయి దొరికాడు. ఇంత త్వరగానా? మరి ఐశ్వర్య పెళ్లి లేట్ అవ్వకూడదు కదా. ఎవరా అబ్బాయి? ఏంటి ఈడా? కంగ్రాచులేషన్స్ రా. అదే కదా, నేను మీకు సెట్ అవనండి. నేను ఉంటానండి, బాయ్. ఒరే రే, ఆగరా. ఉఫ్, నువ్వే. ఏం మాట్లాడుతున్నావు మాయా? నేను బాగా ఆలోచించాను. ఇప్పటికిప్పుడు నా మనసు మార్చుకొని వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అలా అని ఐశ్వర్యాని ఇంకెవరికో ఇచ్చి పెళ్లి చేసి ఆ టెన్షన్ నేను తీసుకోలేను. మనిద్దరం కలిస్తే మరి ఐశ్వర్య? నాకు కూడా ఓకే.
దేనికి? మీ ఇద్దరిని విడగొట్టానని పాపం నాకొద్దు. అక్క చాలా మంచిది. చిన్నప్పటి నుంచి మా గురించి బాగా ఆలోచిస్తుంది. అలాంటి అక్క జీవితంలో నచ్చిన ఒకే ఒక్క వ్యక్తి మీరు. అక్క ఇష్టాన్ని నేను కాదనలేను, అలానే మిమ్మల్ని కూడా నేను వదలలేను. మీ ఇద్దరు ఏం చెప్తున్నారో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. మేమిద్దరం మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ. అక్క నేను ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం. మా ఇద్దరికి ఈ విషయంలో అసలు అబ్జెక్షనే లేదు. మీకోకే అంటే మాకోకే. ఏంటి ఓకేనా? ఆ? ఓకే అండి అక్క, ఇంకేంటి? ఇప్పటి నుంచి మన ముగ్గురు మధ్యలో ఎలాంటి గొడవలు ఉండవు, ఎలాంటి ఇబ్బందులు రావు. ఏమంటారు ప్రసాద్ గారు? ఇలాంటి సిచ్యువేషన్లో షాక్ అవ్వడం సహజమే. నెమ్మదిగా తేరుకుంటాడులే. అంతే అనుకుంటా.